90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో క్లాసెస్ మనం చూస్తే ప్రతి బ్యాచ్కి కూడా ఎంతో మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకో బ్యాచ్ పెట్టడానికి మనకు ఆ ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ ఇంకో బ్యాచ్ వరకు తీసుకెళ్తుంది అని చెప్పొచ్చు. సో చాలా మంది కూడా నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని అడుగుతూ ఉన్నారు. జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. ఎస్ మేడం. అయితే మనము ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేస్తాం మేడం. ఇది 2 hours వర్క్షాప్. సో దాంట్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, స్టడీస్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనే దానికి మనం క్లారిటీగా ఆ 2 hours వర్క్షాప్లో ప్రతి పేరెంట్ అండ్ చైల్డ్ కూడా అటెండ్ అయ్యే అద్భుతమైన వర్క్షాప్. ఇది ఆన్లైన్లో జూమ్లో అటెండ్ అవ్వచ్చు మేడం. ఇది జస్ట్ 199 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకా కొంతమంది రీసెంట్గా మన టీంకి కాల్ చేసి చెప్పిన దాన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే, మాకు ఈ ఫుల్ కోర్స్ నేర్చుకోవడానికి, అంటే ఈ 2 hours వర్క్షాప్ కాకుండా మనం ఫుల్ కోర్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. ఆ ఫుల్ కోర్స్ నేర్చుకోవడానికి 7 days మా దగ్గర టైం లేదు సార్, 1 dayలోనే మాకు మొత్తం ఒక మెమరీ స్కిల్స్ అన్ని నేర్పించగలరా అని కూడా అడుగుతున్నారట. సో వాళ్ళ కోసము మెమరీ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి 1 day ఫుల్ డే ఆన్లైన్లోనే మేడం అది కూడా. సో 1 day ఫుల్ డే కోర్స్ని కండక్ట్ చేస్తున్నాం. అది 11 to 4:30 వరకు ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ 1 day ఫుల్ డే కోర్స్కైనా అటెండ్ అవ్వండి. లేదు అనుకుంటే మేము 1 week క్లాస్కి అటెండ్ అవుతాం. అసలు దాంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఇంకా డౌట్స్ క్లారిటీ తీసుకోవాలనుకుంటే టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. గ్రేట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. కరెక్ట్. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్, ఎస్పెషల్లీ బద్ధకం అనేది మనం పిల్లల్లో చూస్తే చాలా సమస్యలు, అండ్ అలాగే ఎస్పెషల్లీ స్టడీ పరంగా చాలా దెబ్బతింటారు, వెనుకబడిపోతారు అని వింటూ ఉంటాం. కరెక్ట్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? ఎస్ మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో చేయాలనుకుంటారు, కానీ ఆ బద్ధకం వల్ల అనుకున్న వాళ్ళకే మిగిలిపోతాయి అనమాట. అయితే ఈ బద్ధకానికి సంబంధించి నాకు బాగా ఇష్టమైన ఒక కొటేషన్ ఉంది మేడం. ఏంటంటే, బద్ధకం వల్ల ఒకటి మనం బాగుపడకుండా చెడిపోవడమే కాకుండా, మనకంటే తక్కువ స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు మనల్ని మించి వాళ్ళు జీవితంలో ఎక్కువ ముందరికి వెళ్ళగలుగుతారంట. అంటే చాలామంది అనుకుంటారు వీళ్ళకంత ఏం, అంటే నాకంటే తక్కువ చదువుతారు, వీళ్ళేంది నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయని అనిపిస్తుంది. కానీ అక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు వాయిదా వేసింది వాళ్ళు వాయిదా వేయకుండా జస్ట్ 1 monthలో ఆ తేడా అనేది చాలా మీకు వాళ్ళకి అందనంత ఎత్తులో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం సక్సెస్ అవ్వకుండా మిగిలిపోతాం. దాని తర్వాత మనకంటే తక్కువ నాలెడ్జ్, తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళు మనకు ముందు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ ఫైర్ మనకి ఎలా అంటారో ఒకసారి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అయితే బద్ధకాన్ని ఓవర్కమ్ చేయడం కోసం నేను ఒక 3 powerful టెక్నిక్స్ని చెప్తాను మేడం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి పెయిన్ అండ్ ప్లెజర్ టెక్నిక్ మేడం. అయితే ఇది చెప్పే కంటే ముందు, జనాలు యాక్టివ్గా బద్ధకం లేకుండా ఎప్పుడు పని చేస్తారంటే 2 సిచ్యువేషన్లో బాగా వర్క్ చేస్తారు మేడం. ఒకటి, ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఆ పని చేయడం వల్ల ఎక్కువగా ఆనందం, సంతోషం కలుగుతుంది అంటే ఆ పనిని బద్ధకం లేకుండా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు ఈ పని చేయకపోతే ఎక్కువ నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ పనిని వాయిదా వేయకుండా కంప్లీట్ చేస్తారనమాట. అయితే ఈ 2 ఎందుకు చెప్పానంటే, జనాలు బద్ధకం వేయడానికి 2 రీజన్స్ అనమాట. అంటే ఒకటి, ఆనందం ఇచ్చేదైనా ఉండాలి, లేకుంటే వాళ్ళకు నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు అలర్ట్ అవుతారు. మిగతా సమయాల్లో వాళ్ళు అంత యాక్టివ్నెస్గా పాల్గొనరు అనమాట. అయితే ఈ ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే పెయిన్ అండ్ ప్లెజర్ టెక్నిక్. అంటే ఒక పని చేసేటప్పుడు, ఈవెన్ ఇప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్ టైం కాబట్టి స్టూడెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్దాం. ఫస్ట్ వాళ్ళకు ఎక్కువగా స్టడీస్ని రేపు చదువుదాం, సాయంత్రం చదువుదాం, లేకుంటే ఇలా ఎక్కువగా వాయిదాలు వేసుకుంటూ పోతే తీరా ఎగ్జామ్స్కి వచ్చేసరికి వాళ్ళ సిలబస్ కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే ఈ టెక్నిక్లో, ఫస్ట్ పెయిన్ అండ్ ప్లెజర్ అంటే, ఒకవేళ చదివితే, ఇప్పుడు నేను ఇన్ టైంలో చదివితే నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత నాకు ఆనందం కలుగుతుంది ఇప్పుడు నేను ఈ టైం టేబుల్ సెట్ చేసుకొని చదివితే. నెక్స్ట్ వచ్చేసి ఎంత పెయిన్ ఉంటుంది, ఒకవేళ నేను ఇప్పుడు చదవకుండా ఉంటే నాకు తర్వాత ఎంత పెయిన్ ఉంటుంది. ఈ 2 కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు బాగా చదవకపోతే కలిగే పెయిన్ ఏంటి, తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు నేను బాగా చదివితే కలిగే ప్లెజర్ ఏంటి, ఈ రెండింటిని కూడా ఒక పేపర్ మీద రాసుకొని ప్రతి స్టూడెంట్ కూడా ఈ వర్క్ చేయాలన్నమాట. పెయిన్ ఏంటి, ప్లెజర్ ఏంటి. ఎందుకంటే మనకు వచ్చే ప్లెజర్ ఏంటనేది మన మైండ్కి మనం చెప్పినప్పుడు మన మైండ్ ఆ రకంగా చదవడానికి ట్యూన్ చేయబడుతుంది అనమాట. మనం హ్యాపీగా చదివితే వచ్చే ప్లెజర్ ఏంటి, చదవకపోతే కలిగే పెయిన్ ఏంటి, ఈ 2 కూడా మీరు రాసి మీ స్టడీ రూమ్లో పెట్టుకున్నప్పుడు మీకు దాన్ని బేస్ చేసుకొని ఆ ప్లెజర్ అనేది మీరు మీ మైండ్కి ట్యూన్ చేశారు కాబట్టి మీకు అప్పుడు టైం టేబుల్ సెట్ చేసుకొని ఆ వచ్చే అడ్డంకులను తొలగించుకొని ఈజీగా మీరు స్టడీస్లో ముందుకు వెళ్తారు. ఇది ఫస్ట్ టెక్నిక్ అనమాట. క్లియర్గా ఏంటంటే, ఫస్ట్ మీ పెయిన్ పాయింట్స్ ఏంటి, ప్లెజర్ ఏంటి, పెయిన్ ఏంటి, ప్లెజర్ ఏంటి రాసుకొని మీరు రిపీటెడ్గా దాన్ని చూస్తున్నప్పుడు మీకు చదవాలనే మోటివేషన్ వస్తుంది. ఇది ఫస్ట్ టెక్నిక్. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ ఏంటంటే పబ్లిక్ కమిట్మెంట్ టెక్నిక్ మేడం. దీన్ని ఎడిషన్ టెక్నిక్ అంటారు అనమాట. ఈ పబ్లిక్ కమిట్మెంట్ టెక్నిక్ అంటే ఏంటంటే, మనం ఒక పని చేసేటప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మనల్ని కొన్ని మాటలు అంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా చదువుతాను అని మనం పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ ప్రతి స్టూడెంట్ ఏం చేయండి అంటే, ఈ పబ్లిక్ కమిట్మెంట్ టెక్నిక్లో
మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారనేది ముందే చెప్పండి వాళ్ళకి. అంటే ఇప్పుడు 10th క్లాస్లో నేను 590 తెచ్చుకుంటాను, 560 తెచ్చుకుంటాను, ఇలా మీ గ్రేడా, మీ మార్క్స్ ఏదో ఒకటి ముందే అనౌన్స్ చేసేయండి ఫస్ట్. ఇలా అనౌన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒకవేళ బద్ధకంగా ఉన్నా మనం ఆల్రెడీ కొంతమందికి చెప్పి ఉంటాం. అంటే మన ఇంట్లో కావచ్చు, మన ఫ్రెండ్స్కి కావచ్చు, మన రిలేటివ్స్కి కావచ్చు. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఇండికేషన్ చేస్తుంటారు. అంటే నువ్వు అన్ని మార్క్స్ తెచ్చుకుంటా అన్నావు, మరి చదవడం ఎంతవరకు వచ్చింది అంటే వీళ్ళు వీళ్ళకి మళ్ళీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ కోల్పోతామో అన్న ఉద్దేశంతో అయినా మనము మన పనిని వాయిదా వేయకుండా ఆటోమేటిక్గా మనము మళ్ళీ కూడా బూస్ట్ అవుతూ చదువుతుంటూ చేస్తుంటాం అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఈ టెక్నిక్ నేను బాగా అప్లై చేస్తాను మేడం. అంటే రీసెంట్ నేను చేసిన జర్నీలో కూడా నేను వెయిట్ లాస్ అవ్వాలనేది నా గోల్ పెట్టుకున్నాను. ఆ వెయిట్ లాస్ గోల్ ఆల్రెడీ మీకు కూడా చెప్పి ఉన్నాను. అంటే నేను నెక్స్ట్ మంత్ లో ఎలా ఉంటాను. సో నేను కావాలని వీళ్ళందరికి చెప్పినాను. ఒకవేళ నేను చెప్పి చేయలేదనుకోండి, వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి, ఏమైంది ఇప్పుడు మీరు ఆ గోల్ పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు రీచ్ అవ్వలేదు అన్నప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దెబ్బతింటుందో అని నేను ఆటోమేటిక్గా దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో సేమ్ ఇదే టెక్నిక్ని మీరు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో వాడండి. మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారు, సబ్జెక్ట్ వైజ్గా తెచ్చుకుంటారా లేకుంటే టోటల్ మార్క్స్ అనేది ముందే పబ్లిక్కి అనౌన్స్ చేసేయండి. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ టెక్నిక్ ఏంటంటే 5 seconds రూల్ మేడం. మనం ఏదైనా చేయాలన్నప్పుడు ఒక పని మనకు చేయాలనిపిస్తుంది, వెంటనే మనం ఎక్కువ టైం ఇస్తే మన బ్రెయిన్ మెకానిజం ఎట్లా ఉంటుందంటే మనం ఆ పని చేయకుండా ఉండడానికి రీజన్స్ వెతుకుతుంది అనమాట. కాబట్టి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే మనం 5 secondsలో ఆ పనిలోకి ఎంటర్ అవ్వాలి. ఇది 5 seconds రూల్. అంటే జస్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలనుకుంటాం, కానీ నిజానికి మనము చాలా పోస్ట్పోన్ చేస్తుంటాం. వాకింగ్కి వెళ్ళాలి అనేది మన గోల్ ఉంటుంది, ఇంటెన్షన్. కాకపోతే ఆ టైంలో మనకు అనిపిస్తుంది రేపు వెళ్దాంలే, లేకుంటే ఈరోజు మనకు తోడు ఎవరు లేరులే, లేకుంటే ఈరోజు ఈవినింగ్ వెళ్దాంలే. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు నీ బ్రెయిన్ మెకానిజం అనేది నీకు సాకులు వెతుకుతుంటుంది. అలాంటప్పుడు నువ్వు ఆ పనిని పోస్ట్పోన్ చేస్తావు. కాబట్టి ఏదైనా పని చేయాలనిపిస్తే వెంటనే 5 4 3 2 1 అనుకున్నప్పుడే నువ్వు వెంటనే లేచి నువ్వు షూస్ చేసుకుని బయట రెడీగా ఉండాలి. అలర్ట్ అయిపోతుంది. దెన్ ఆటోమేటిక్గా నువ్వు కొంచెం ముందుకు వెళ్ళినావంటే ఆటోమేటిక్గా నువ్వు ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటారు అనమాట. సో సేమ్ చదవాలన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు లేజీగా వస్తుంది. టీవీ చూస్తుంటాం, టీవీ చూసినప్పుడు అరే నా సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని నీకు గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చినప్పుడు కూడా మళ్ళీ మన బ్రెయిన్కి టైం ఇస్తే ఇప్పుడు వద్దులే సాయంత్రం చదువుదాం, లేకుంటే రేపు సండేనే కదా రేపు చదువుదాం, ఇంకా ఎగ్జామ్స్ చాలా రోజులు ఉంది కదా. ఇట్లాంటి మన బ్రెయిన్ మెకానిజం నీకు ఎన్ని రీజన్స్ కావాలో అన్ని రీజన్స్ వెతికి పెడుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా అబ్జర్వ్ చేయాలి. మీకు అక్కడ అనిపించింది అంటే జస్ట్ 5 4 3 2 1 అని 5 secondsలో నువ్వు లేచి నీ స్టడీ రూమ్లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ తర్వాత నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అనేది సెకండ్ పాయింట్. అంటే నువ్వు నీకు ఇష్టమైన టైం టేబుల్ని ఫాలో అవుతావా, లేకుంటే నోట్స్ రాస్తావా, చదువుతావా, అది పర్సనల్. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ 5 seconds రూల్ పాటిస్తే మనం ఆటోమేటిక్గా మనం బద్ధకం లేకుండా ముందరికి వెళ్దాం అనమాట. సో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఈ 3 పవర్ఫుల్ టెక్నిక్ బద్ధకాన్ని ఎలా బద్దలు కొట్టాలనేది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. ఈవెన్ ఈ టెక్నిక్సే పెద్దవాళ్ళకి అలాగే పిల్లలు కూడా పనికొస్తాయి. సో షార్ట్గా ఒకసారి రివైజ్ చేస్తాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా హెల్ప్ అయ్యే టెక్నిక్ ఇది. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు పెయిన్ అండ్ ప్లెజర్ టెక్నిక్. మీరు ఒక పనిని రిపీటెడ్గా వాయిదా వేస్తున్నారంటే అది చేస్తే మీకు కలిగే ఆనందం ఏంటి, అది చేయకపోతే మీకు కలిగే బాధలు ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఒక పెన్ను పేపర్ మీద రాసి అలా రాసిన దాన్ని మీరు ఒక చార్ట్లో రాసి మీ స్టడీ రూమ్లో అంటించుకోండి. ఎందుకంటే అది మీకు ఇప్పుడు మామూలుగా ఒక చదవడం వల్ల పెయిన్ ఏంటి, చదవడం వల్ల ప్లెజర్ ఏంటి, ప్లెజర్ ఎక్కువ ఉంటుంది. ప్లెజర్ మనకి ఎక్కువగా ట్రిగ్గర్ చేస్తుంటుంది. మన సబ్ కాన్షియస్కి మనం ట్యూన్ చేస్తే ఆటోమేటిక్గా చదవాలనే మోటివేషన్ వస్తుంది ఈ ఫస్ట్ టెక్నిక్ వల్ల. సెకండ్ టెక్నిక్ వచ్చేసి మీరు పబ్లిక్కి కమిట్మెంట్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఏం చేయబోతున్నారని ముందే పబ్లిక్కి చెప్పేసేయండి. సో థర్డ్ టెక్నిక్ ఏంటంటే 5 seconds రూల్. మీరు ఒక పని చేయాలన్నప్పుడు మీ బ్రెయిన్కి ఎక్కువ టైం ఇవ్వకండి, జస్ట్ 5 4 3 2 1 అని ఆ పనిలోకి ఎంటర్ అయిపోండి చాలు. ఈ 3 టెక్నిక్స్ అద్భుతమైన టెక్నిక్స్, సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి టెక్నిక్స్ అనమాట. గ్రేట్ అండి. అండ్ నిజంగా ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మనం ఏదైతే చెయ్యాలో ఒక రెజల్యూషన్ పెట్టుకున్నప్పుడు నలుగురికి చెప్తే బాగుండు అని మీరు ఎప్పుడైతే చెప్పారో అదే నాకు కూడా కరెక్ట్ అనిపించి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నాకు కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఎనీవేస్ ఎవరైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మా మెమరీ స్కిల్స్ కావచ్చు, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కావచ్చు మేము పెంచుకోవాలి అండ్ మేము రాసే ఎగ్జామ్స్ కాంపిటీషన్లో మాకు ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా వంశీ గారిని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయినప్పుడు మీకే ఆ రిజల్ట్స్ అనేవి మీరే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.